నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కల్తీ మద్యం తాగి ఏపీలో చాలామంది చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే కేసులో కొంతమంది జైలుకెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు వాసుదేవారెడ్డి అనే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈయన ముందస్తు బెయిల్ అప్లై చేసినప్పటికీ కూడా కోర్టు నిరాకరించింది. వాసుదేవారెడ్డి చుట్టూనే కేసు అంతా తిరుగుతుంది, నువ్వు తప్పు చేసినట్టు తేలింది అని. సో అప్రూవర్గా మారిపోతాను అన్నా కానీ కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఒకవేళ అప్రూవర్గా మారితే ఎవరెవరి పేర్లు చెప్తాడు, ఎవరు ఇందులో ఇరుక్కొని ఉన్నారు, అసలు ఈ కేసు వాసుదేవారెడ్డి అరెస్టుతో ఏం మలుపు తిరగబోతుంది? సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. అంటే వాసుదేవారెడ్డి అరెస్ట్ అయినప్పటి నుండి ఇటు జగన్మోహన్ రెడ్డి గారిలో కావచ్చు, కొంతమంది వైసీపీ నాయకుల్లో కావచ్చు, అలజడి మొదలైంది. వాసుదేవారెడ్డి నోరిప్పితే ఏం జరుగుద్దా అని. సో ఈ నేపథ్యంలో వాసుదేవారెడ్డి కూడా అప్రూవర్గా మారతాను అని చెప్పేసి కోర్టుకు చెప్తున్నాడు. అసలు ఏంటిదంతా? నిజంగా గనక వాసుదేవారెడ్డి అప్రూవర్గా మారిపోయి ఉండ వాస్తవాలన్నీ కనుక చెప్పగలిగితే ఇది ఒక కొలిక్కి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కారణం ఏంటంటే, మామూలుగా ఏదన్నా ఒక పాలసీని తయారు చేయాలి అన్నా, పాలసీని అమల్లోకి తీసుకురావాలన్నా, దాని గురించి చర్చించాలన్నా ప్రభుత్వం తరపు నుంచి ఓ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. ముందుగా దాని గురించి కార్యదర్శి స్థాయిలో మంత్రి గారు, కార్యదర్శి, మిగిలిన వాళ్ళందరూ, దానికి సంబంధించిన వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, అందుట్లో ఎవరైతే నిష్ఠానితులు ఉంటారో వాళ్ళతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, దాన్ని విధి విధానాలన్నీ రూపొందించుకొని, దాన్ని మంత్రివర్గంలోకి చర్చించిన తర్వాత అది ప్రజలకు ఉపయోగమా, ప్రభుత్వానికి ఉపయోగమా, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని శాసనసభలో చర్చ చేసి ఆమోదింపజేసుకొని ముందుకెళ్తారు. ఇది ఒక ప్రక్రియ. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన, కొత్తది ఏదన్నా తీసుకొని వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ ఇది. దీనికి సంబంధించి రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి ఇంట్లో, అటు హైదరాబాద్లో కావచ్చు, ఇటు విజయవాడలో కావచ్చు, మంత్రి కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ఎవరూ లేకుండా, సెక్రటరియట్లో కాకుండా, వాళ్ళ ఛాంబర్లో కాకుండా, మరి ఎక్కడో విజయసాయిరెడ్డి ఇంట్లో ఎవరైతే మద్యం తయారుదారుడు ఉన్నాడో సజ్జల శ్రీధర్ రెడ్డి, అతని సమక్షంలో మరి మిథున్ రెడ్డికి ఏం సంబంధం, విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? దీంతో పాలసీలు ఏమైనా తయారు చేసే కార్యక్రమంలో వాళ్ళు మెంబర్లా? కాదు కదా. మరి వాళ్ళకేంటి సంబంధం ఇక్కడ? వాళ్ళు ఎందుకు కూర్చొని మాట్లాడారు? ఈ వాసుదేవరెడ్డి అనే అతను రైల్వే ఉద్యోగి అయినటువంటి వ్యక్తిని ఈ శాఖకు సంబంధం లేకపోయినా తీసుకొని వచ్చేసి బాధ్యతలు అప్పచెప్పి, సత్యప్రసాద్ వీళ్ళిద్దరికీ ఆ బాధ్యతలు అప్పచెప్పేసి వాళ్ళు చేయాల్సిన చేస్తే, వాళ్ళకి ఏ విధంగా చేస్తే బెటర్ అని చెప్పని వాటినన్నింటినీ రూపొందించినటువంటి వాసుదేవరెడ్డి, కీలక భూమి ఊహించినటువంటి వాసుదేవరెడ్డి నిజంగా నోరు తెరిచి వాస్తవాలు గనక చెప్పితే ఒక్కరోజు చాలు వీళ్ళందరికీ శిక్షలు పట్టడానికి. ఎక్కువ సమయం కూడా పట్టదు. నిజంగా గనక అతను మనస్ఫూర్తిగా తను చేసిన తప్పు వల్ల ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా చాలామంది కూడా రోగగ్రస్తులై ఈరోజు కూడా వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు, ఇది నేను చేసినటువంటి చాలా పెద్ద తప్పిదం అని చెప్పి కనుక అతని అంతరాత్మ ఒక్కసారి పరిశీలన చేసుకొని దీనికి ప్రక్షాళన చేసుకోవాలని కారకులైన వాళ్ళందరి పేర్లు కనుక చెప్పే నైతిక ధైర్యం కనుక ఆయనకు ఉండి చెప్పగలిగితే ఒక్క రోజులోనే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. అంటే సార్, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా కోర్టుని రిక్వెస్ట్ చేసుకుంటాం, నాకు బెయిల్ ఇప్పించండి సార్ అని. కానీ డిమాండ్ చేయడం అనేది వాసుదేవారెడ్డి దగ్గర చూసాము. నేను అప్రూవర్గా మారుతాను, అది కూడా మీరు బెయిల్ ఇస్తేనే అని. కోర్టు తిరస్కరించినప్పటికీ కూడా తప్పు చేసాం, దొరికిపోయాం, మనకు శిక్ష పడుతుందన్న భయం లేకుండా కోర్టుకే సవాల్ విసరడం
ధిక్కరణగా మాట్లాడడం అనేది, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అంటే వెనకమాల మమ్మల్ని కాపాడే వ్యక్తులు ఉన్నారు, మాకేమీ కాదు, మేము వాస్తవాలు ఎందుకు చెప్పాలి, ఉమ్, వాస్తవాలు చెప్పినందువల్ల మనకి వనగూరే కొత్తగా ప్రయోజనం ఏంటి, ఏమీ లేదుగా, శిక్షలు తప్ప. కాబట్టి మనం చెప్పకూడదనే నిర్ణయానికి వీళ్ళందరూ వచ్చారు. ఉమ్, ఇప్పుడు ఇందుట్లో ఎవరైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు మొదటి ముద్దాయి అతనే కదా, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కదా, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ, మరి ఈ మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి కదా, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు. మరి ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కళ్ళ ముందు అసలు ఆ పాలసీకే విరుద్ధం ప్రభుత్వం ఆ విధంగా చేయటం అనేది పెద్ద తప్పు. అది మంత్రివర్గం తీర్మానం చేయకుండా, మంత్రివర్గంలో చర్చించకుండా, శాసనసభలో దాని గురించి చర్చించకుండా ఒకదాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇష్టారీతిగా చేశారు అంటేనే ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు స్పష్టంగా అర్థమైపోతానే ఉన్నాయి కదా. ఇవి చాలు వాళ్ళు దోషులు అని చెప్పి మనం చెప్పడానికి. అలాగే ఈరోజు ప్రభుత్వంలో ఒక నియమ నిబంధనలు అనేది ఒకటి ఉన్నాయి. 1000 రూపాయలకు పైన ఎవరికైనా నగదు చెల్లిస్తే నగదు రూపేణా చెల్లించకూడదు, ఓకే, నగదు రూపేణా చెల్లించకూడదు. మరి అట్లాంటిది ఇన్ని వేల కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు లేకుండా మామూలుగా నగదు ద్వారానే ఈ అమ్మాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటేనే దాంట్లో లోపభూయిష్టమా అనేది అర్థమైపోతానే ఉంది కదా. అవును. మరి ఇన్ని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత కూడా ఇంకా ఇవి ఆలస్యం కావటం, ఎవరైతే లబ్ధిదారుడు ఎవరు, లబ్ధిదారులు ఎవరు? సరే, ముందు ప్రభుత్వాధినేతను తీసి పక్కన పడేస్తే ఎవరైతే ఈ మద్యానికి సంబంధించి తయారీదారులు ఉంటారు కదా, మద్యం తయారీదారులు ఉంటారు కదా, అవును. 3500 కోట్ల రూపాయలు ఉమ్, వీళ్ళందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారని చెప్పని, ఎవరైతే మద్యం తయారీదారులు ఉంటారో ఉమ్, వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారని చెప్పని సిట్టు నివేదికలో రాజశేఖర బాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ సిట్టు ద్వారా ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి కదా. అవును. మరి ఈ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక్కడేనా? ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ వేరే అంటే వాళ్ళకి ఒక 5 కోట్ల రూపాయలు వెళ్ళినాయని, నెలకింత వెళ్ళినాయని ఆయనకి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు అతను డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఏడుతోడు చూపించుకుంటూ, వీడియో తీసుకుని అంత స్పష్టంగా, అలాగే స్పెషల్ ఫ్లైట్లో చిత్రకథానాయకులతో వెళ్ళే విధంగా అతను ఉన్న తర్వాత, మరి మిథున్ రెడ్డి కొంత వెళ్ళిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీటన్నిటికీ ఎక్కడి నుంచి ఎక్కడ చేరేయాలని చెప్పని, ఎన్నికల్లో కూడా వాడారని చెప్పని ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకా కూడా ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళటానికి ఇంత ఆలస్యం జరుగుతుంది అంటే ఒక్కసారి మనం తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. ఇప్పటికైనా నిజంగా వాసుదేవరెడ్డి వీళ్ళల్లో మానవత్వం ఏదన్నా ఉంటే, మా వల్లే కదా ఇంతమంది చనిపోయింది కాబట్టి నేను మారాను, వాస్తవాలు చెబుతానని కనుక నిజంగా చెప్తే అది అప్రూవల్గా మరి చెప్పాల్సిన అవసరం అయితే లేదుగా. అసలు అవసరం లేదు, మామూలుగానే చెప్పొచ్చు కదా. చెబితే చాలా విషయాలు బయటకు వస్తాయి. నిజంగా వాసుదేవరెడ్డి అంతకుముందు కూడా నాకు తెలిసి వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి క్లూ ద్వారానే ఈ ఇంత దాకా వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. ఓకే. మొట్టమొదటి పట్టుకున్నప్పుడే ఉమ్, అతను ఇచ్చిన క్లూ ద్వారానే ఇంత వరకు వచ్చిందని అయితే నేనైతే నిస్సందేహంగా చెప్పగలను. ఉమ్, అందుట్లో అనుమానమే లేదు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు వాస్తవాలు లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ చూసుకుంటా ఉంటే సరే ఇవన్నీ చెప్తున్నారు. ఏవన్నీ పట్టుకున్నారు, ఉమ్, A2 ఏమైపోయాడు, A5 జోలికి ఎందుకు వెళ్ళట్లేదు, A6ను అరెస్ట్ చేశారు, మధ్యలో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇదే అనుమానాలు తావిస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.